హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఇక్కడ చూడండి, గ్రాస్ కనిపిస్తుంది కదా, దీని పేరు వచ్చేసి సూపర్ నేపర్ ఫ్రెండ్స్. ఈ గ్రాస్ నేమ్ వచ్చేసి అంటే ఈ పచ్చిగడ్డి పేరు వచ్చేసి సూపర్ నేపర్. ఈ గడ్డి తినడం వల్ల పశువులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి, చాలా బలంగా తయారవుతాయి. పాలు 2 లీటర్ల పాలు ఇచ్చే గేదె వచ్చేసి 3 లీటర్ల పాలు ఇస్తుంది. ఇవి వచ్చేసి గెనుపులు నాటుతారు ఫ్రెండ్స్, విత్తనాలు అయితే ఉండవు ఇవి. మా పక్క ఊర్లో అయితే ఇవి వేస్తున్నారు ఒక రైతన్న. అక్కడికి వచ్చాను షూట్ చేసి. ఎవరైనా తెలియని వాళ్ళు అయితే అంటే గడ్డి పెంచి పశువులకు మేపుతూ ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళకు మంచి పాలు దిగుబడి అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇదైతే షూట్ చేసి పెడదామని చెప్పేసి. చూడండి, చాలా చక్కగా అయితే ఈ గడ్డి వచ్చింది, కలుపు అనేది లేదు దీంట్లో. చాలా చక్కగా అయితే వాళ్ళు వేశారు. ఈ గడ్డి తినడం వల్ల పశువులు అయితే చాలా హెల్తీగా ఉంటాయి, చాలా బలంగా తయారవుతాయి. పాలు అట్లాగే ఇస్తాయి, కొంచెం కూడా తగ్గవు. ఎన్ని పాలు ఇచ్చినా కానీ గేదెలు అనేవి కొన్ని పాలు ఎక్కువ ఇచ్చేటప్పుడు తగ్గిపోతాయి. కానీ ఈ గ్రాస్ తినడం వల్ల పాలు ఎక్కువ ఇచ్చినా గేదె తగ్గదు, అట్లా ఉంటుంది అనమాట. ఇది షాప్ కట్టర్లో వేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. గెనుపు కొద్దిగా లావుగా వచ్చేసినా కానీ, చూడండి గెనుపు ఇప్పుడు లావుగా ఉంది కదా, ఈ గెనుపు ఇట్లా లావుగున్నా సరే గేదెలు అనేవి చాలా ఇష్టంగా తినేస్తాయి. ఆవులైనా సరే చాలా ఇష్టంగా తింటాయి. చూడండి ఎంత చక్కగా బాగా వచ్చింది ఈ గడ్డి. అసలు చూస్తుంటే మొత్తం అసలు నాకే తినాలనిపిస్తుంది, అంత పచ్చగా అంత బాగా మంచిగా కనిపిస్తుంది. ఈ గడ్డి వాడడం వల్ల రైతులందరికైతే మంచి లాభం ఉంటుంది ఫ్రెండ్స్. గేదెలు బలంగా మంచిగా తయారవుతాయి, ప్లస్ వచ్చేసి గేదెలకి బాగా హెల్తీగా ఉంటాయి. కాబట్టి ట్రై చేయండి రైతులందరూ. ఒకసారి అయితే ఇవి గ్రాస్ అయితే వేసి వాటికి మేత వేయండి. గేదెలకైతే మీకు మంచి ఆదాయం అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా వస్తుంది. చూడండి, నేనైతే మా గేదెలకైతే వేసి చూశాను. మా గేదెలు ఖచ్చితంగా 2 లీటర్లు ఇచ్చాయి, 3 లీటర్లు ఖచ్చితంగా ఇచ్చాయి పాలు అనేవి. కానీ వేరే గడ్డికైతే ఇట్లా పాలు ఇవ్వవు, ఓన్లీ ఒక సూపర్ నేపర్కే ఇట్లా పాలు ఇచ్చేది. వేరే గేదెలకైతే అంత చక్కగా పాలైతే ఇవ్వు, మామూలుగా నార్మల్గా ఇస్తాయి. వేరే మామూలుగా సొప్ప అంటారు, జొన్న అంటారు, వాటికైతే ఈ సూపర్ నేపర్కి ఇచ్చినంత పాలు ఇంకా వేరే వాటికి అయితే ఇవ్వవు ఫ్రెండ్స్. ఈ గ్రాస్కి అయితే చాలా చక్కగా పాలు ఇస్తాయి. చిన్న దూడలు కూడా చాలా ఇష్టంగా తింటాయి ఇవి. చూడండి, ఆ కాండం తినడం వల్ల బాగా అది స్వీట్ అనిపిస్తుంది వాటికి, అవి ఇష్టంగా తింటాయి కాబట్టి అవి తృప్తి పడతాయి. కాబట్టి మనకి మంచిగా ఎక్కువ పాలు ఇస్తాయి. చూడండి, చాలా చక్కగా అయితే ఉంది ఈ చేను అయితే. చూస్తుంటే ఇక్కడి నుంచి అసలు వెళ్ళాలనిపించట్లేదు, సూపర్గా ఉంది లొకేషను ఇదంతా. చూడండి, చాలా చక్కగా అయితే ఉంది ఫ్రెండ్స్.